హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే రంజాన్ స్టార్ట్ అయిపోయింది. ఇక రంజాన్లో ఫుడ్ డెలివరీలు తెస్తానమాట. ఫుడ్ డెలివరీలు అంటే ఎక్కడో కాదు, మా బాబాగాడు వాళ్ళ కూతురికి కొడుకింటికి. ఇదైతే పట్టణ అయితే వెళ్ళిపోతున్నా, మళ్ళీ చూపిస్తా చూసుకోండి. అలా అన్నమాట. ఇప్పుడైతే మన బండ్లు అయితే లోడ్ చేసుకుని పట్టుకెళ్ళేసి అయితే డెలివరీ ఇచ్చేసేయాలి. ఇప్పుడైతే నేను మా మేడం వాళ్ళ అబ్బాయి ఇంటికి వెళ్తున్నా. ఇకైతే వచ్చేసి నా బండి అది జిఎంసీ. ఇప్పుడైతే దీన్ని తీసుకెళ్తున్నా. అయితే ముందైతే అక్కడ దొరకనిగా దాన్ని తీసుకెళ్ళి ఉండి వైట్ కలర్ బండి. ఇకైతే బండిలో అయితే ఎక్కించాం, లోడింగ్ అయితే అయిపోయింది. ఇక ఈ బండి వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్గా ఉంటుంది. వాళ్ళు నొక్కితే 2 times అది దానికి అయితే ఆటోమేటిక్గా క్లోజ్ అయితే అయిపోతుంది డోర్. ఇక మనం బండి స్టార్ట్ చేయాలంటే కూడా దీనిలో స్టార్ట్ చేయొచ్చు. దీని అయితే 2 సార్లు నొక్కి ఏదైనా నొక్కి పెట్టించితే బండి అయితే ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోద్ది. స్టార్ట్ అయిపోయింది. ఇకైతే లోపల చిన్న కొనటి ఉంది, చూసుకొని వచ్చేద్దాం. ఈ ఎదవైతే మా ఇంట్లో పని చేస్తాడనమాట. ఏ అవులే దేగో హాయ్ బోలు. ఏదో మన రూమ్ అయితే వచ్చేది, మన ప్రొజెక్టర్. ఇక మన హడావిడి జరుగుతుంది. అయితే ఫ్రెండ్ గడికి గుడ్లు అయితే ఇవ్వాలి. వెళ్ళే దారిలోనే వాడు కొంప దగ్గర గుడ్లు అయితే పడేస్తా. ఆడైతే చేత కూడా తీసుకుంటాడు. అయితే మా ఫ్రెండ్ గడికి గుడ్లు అయితే పట్టిన వెళ్తున్నా. ఇక నేను స్టార్ట్ అయిపోయా. ఇప్పుడు వెనకాల డిక్కీలు అయితే పెట్టేస్తాం, బెటర్ ఏమో. గుడ్లు పెట్టేశాను. గుడ్లు నేను పెట్టలా, ఫ్రెండ్ గడికి కొనుక్కొచ్చాను. అయితే బండిలో చేర్చాను. ఇప్పుడైతే ఇక మనం ప్రయాణంగా స్టార్ట్ అయిపోవాలి. ఈ బండి అయితే స్టార్ట్ చేసాం కదా, మరలా దీంట్లో వేరే ఆప్షన్ కూడా ఉంది. బండి అయితే ఇప్పుడు స్టార్టింగ్లోనే ఉంది. అయితే మనం రిమోట్తో అయితే స్టార్ట్ చేసాం. ఇప్పుడు మనం మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత బ్రేక్ అయితే పెట్టుకుని మళ్ళీ పుష్ ఆన్ బటన్ అయితే నొక్కాలి. ఇప్పుడు బండి అయితే ఇంజిన్ అందుకుంది. మన ప్రయాణాన్ని అయితే సాగించాలన్నమాట. ఇక నేను ఇప్పుడు వెళ్ళబోయేది విలాజీ దగ్గరలోకి. విలాజీ టవర్మల్ మీకు తెలిసే ఉంటుంది. ఖతర్లో వాళ్ళకైతే, ఇండియాలో వాళ్ళకైతే తెలియదు. నేను అది చూపిస్తా. జస్ట్ వాచ్ అండ్ వెయిట్. లెట్ మీ గో. ఇది ఎవరితో ఎదురవుతుంది నల్లపిల్లలాగా దీని. ఇకైతే మనం స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇప్పుడు ఉండేది ఖతర్ దోహా దఫ్నా అనే ఏరియాలో అయితే ఉంటా. ఇక్కడ మా ఇంటి దగ్గరలోనైతే ఇండియన్ ఎంబసీ అయితే ఉంటుంది. ఇదే ఇండియన్ ఎంబసీ. ఇక్కడైతే నార్మల్ డే అయినా చాలా మంది జనం అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈరోజు శనివారం, శుక్రవారం, శనివారం ఇక్కడ ఆఫీసులు అనేది సెలవు ఉంటాయి. అందుకని ఇక్కడ ఇప్పుడైతే ఎవరో లేరు. ఇంకా రేపు సండే, రేపు నుంచి అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది ఇక్కడ. నా ఎదురు కనిపించేది అయితే అందరికీ తెలిసే ఉంటుంది ఖతర్లో చేసే వాళ్ళకి. ఇది వచ్చేసి దఫ్నా ఏరియా అనమాట. ఈ దఫ్నా ఏరియాలో అందరికీ తెలిసే ఉంటుంది. ఇదైతే స్ట్రైట్కి వెళ్ళిపోతే పవల్ ఖతర్ అనేది వెళ్ళిపోతుంది కింద నుండి. మనం అయితే ఇప్పుడు పైనుంచి బ్రిడ్జ్ పైనుంచి అయితే యూటర్న్ కొడాలి. నేను ఉండేది దోహేల్ దఫ్నా సిటీ అన్నా కదా. దఫ్నా సిటీలో ఇది అలా ఉంటుంది. నేను ఉండేది అటు సైడ్. నాకైతే బిల్డింగ్ చాలా దగ్గరలో అయితే ఉంటాయి అనమాట. వాకబుల్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది అనమాట. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అక్కడికి. వీళ్ళైతే నెక్స్ట్ వీడియోలో నేను అక్కడ బిల్డింగ్ అయితే షో చేస్తాను, చూపిస్తాను. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ప్రతి వీడియో మీరు చూసి లైక్ కొడితే నాకు కూడా కొంచెం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది అనమాట. కానీ మనకు వచ్చే వ్యూస్ ఏమో ఒక 80 నుంచి 100 దాకా వస్తాయి. లైక్స్ అయితే 10-15 నుంచి అయితే పెరగట్లేదు. లైక్స్ కామెంట్స్ పెరిగితే కొంచెం మనకు కూడా ఉల్లాసం ఉత్సాహం ఉంటుంది. ఖచ్చితంగా వీడియో చేయడానికి అయితే ఒక మోటివేషన్ గా ఉంటుంది. కానీ ప్లీజ్ రా లైక్ అండ్ షేర్ రా, ప్లీజ్ రా సబ్స్క్రైబ్ రా బాబు. నెక్స్ట్ వీడియో సిటీ సెంటర్ లో అయితే చేస్తాను. అయితే రాజు రూమ్ దగ్గరికి వస్తాను గుడ్ ఇచ్చేందుకు. అయితే బ్యాచిలర్ రూమ్ అనమాట. ఇక్కడే ఉండేవాడు నేను. 4 రోజులు అయితే ఉన్నా ఈ రూమ్ లో. ఇకైతే నేను మా రాజు దగ్గర ఇదైతే కొనుక్కున్నా. ఇప్పుడైతే దీన్ని కూడా తీసుకెళ్ళిపోతున్నా ఇక్కడ నుంచి. ఈ రూమ్ లో వచ్చేసి మన తెలుగులో మాత్రం ఉంటారు. ఇంకా వేరే రూమ్ లో అయితే కేరళ వాళ్ళు అందరూ ఉంటారు అనమాట. బ్యాచిలర్ కష్టాలు అయితే ఎలా ఉంటాయి. మనోడు చాలా కష్టాలు అయితే ఊరితో తిరిగేస్తున్నాడు. అయితే మన రాజు కోసం వెయిటింగ్. ఆడేం బాత్రూమ్ చూడాడు, ఇంకా రావట్లా. బండి తోలుతారంటే అసలే. దఫ్నా నుంచి దబిడి ఏరియా ఒకటి ఉంది ఇక్కడ. విలాజీ ఏరియాకి అయితే వెళ్తున్నాం ఫుడ్ పెట్టుకుని. అయితే అక్కడ వెళ్ళి ఇచ్చేసేయాలి. మా రాజు చాలా అలర్ చేస్తున్నాడు. బండి తోలుతాడంట. ఇటు అలర్ మామూలు లేదు, తాగింది తెగలేదు. మొన్న 6 రోజులు తాగితే ఉన్నాడు. పని లేదు కదా కుర్రోడికి, ఖాళీగా అయితే రూమ్ లో ఉంటున్నాడు అనమాట. ఇకైతే మనం ఇప్పుడు గృహలోంచి అయితే బయటకు వచ్చాము. అయితే ఎండ విపరీతంగా కొడుతుంది, మామూలుగా లేదు. కొన్ని దెబ్బలా ఉన్నది. ఏవో వరాలు పడ్డట్టు పడుతున్నాయి ఈ మీద నుంచి. కనిపించేదనే విలాజీ టవర్ అంటారు అనమాట. దాని పైన ఉండేది హోటల్.
చాలా సార్లు పైకి అయితే వెళ్దాం అనుకున్నాం కానీ ఎప్పుడు మనం వెళ్ళడానికి అవ్వలేదు. ఖచ్చితంగా బేబచ్చంగా గట్టిగా ప్రయత్నిస్తా, సరే ఖచ్చితంగా అయితే వెళ్తా. ఈ విలేజ్ వచ్చేసి అయితే అజిజీ అనే ఏరియాలో అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు అజిజియాలోకి వెళ్ళాలి కాబట్టి ఈ విలేజ్ దగ్గర నుంచి లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఒక 5 సంవత్సరాలు అయితే నేను ఈ ఏరియాలోనే వర్క్ చేశాను అనమాట. చాలా సార్లు వచ్చా కానీ ఇక్కడికి పైకి అయితే ఎప్పుడు వెళ్ళలేదు, అసలు లోపల కూడా ఎప్పుడు వెళ్ళలేదు. కింద కనిపించాయి అయితే షాపింగ్ మాల్స్, ఇందులో క్యారీఫర్, చాలా సినిమా హాల్స్ అవన్నీ కూడా దాని లోపల అయితే అవైలబుల్ ఉంటాయి అనమాట. వెళ్తాం ఈసారి ఖచ్చితంగా రాజుగండి తీసుకొని. బుల్షెట్ గాయ్ గేర్లు కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉంటాయి అనమాట. ఇదైతే డి, ఇది న్యూట్రో, ఇదేమో రివర్స్ గేర్, పార్కింగ్, ఏది మనం లాక్కోవాలి. నేనైతే చాలా డిస్టర్బ్ అయిపోతుంటాను వీటి కోసం. మనకైతే ఈ రాడ్ అయితే అలవాటు అయిపోయింది, ఇదైతే సరిగా అలవాటు అవ్వలేదు అనమాట. అక్కడ ఇద్దరు జప్పాగాలు ఉంటారు, ఆ ఇద్దరు కూడా చూపిస్తాను మీకు నేను. ఇద్దరు కూడా పాకిస్తాన్ వాళ్ళు. ఇప్పుడైతే ఇదే మనం ఫుడ్ ఇచ్చే కొంప. ఇక్కడైతే కెమెరాలు ఉంటాయి, బాబా గడి తెలితే కుదిసి ఎక్కేస్తాడు, పర్లేదు, నో ప్రాబ్లం. ఇకైతే మన వాళ్ళు వచ్చారన్నమాట ఫుడ్ తీసుకోవడానికి. వాళ్ళకే ఇకైతే మన ఫుడ్ అయితే పట్టుకెళ్ళిపోయాడు, ఇక ఖాళీ సామాన్ వస్తాయి. సో ఫైనల్ గా మా ఫ్రెండ్ గంట కూడా అయితే డెలివరీ చేసాను, వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గర అయితే దింపేసాను అనమాట. ఇకైతే వాడు పని లేదు, ఖాళీగా ఉంటున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ రూమ్ లో ఒక రోజు రెస్ట్ తీసుకుంటాడు, కొంచెం రెస్ట్ తీసుకొని వస్తాడంట. అయితే ఇంకంటే రేపు తీసుకుని వెళ్తాను. సో రంజాన్ టైంలో అయితే మాకు చాలా డిఫరెంట్ ఉంటాయి డ్యూటీలు. తెల్లరాట్ల 3 పడుకుంటాం, ఇంకా నెక్స్ట్ లేచినప్పటికి 12-1 గంట ఆ టైం అయితే అయిపోతుంది మధ్యాహ్నం. లేచి ముఖం కడుకొని స్నానం చేసి రెడీ అయినప్పటికి 1 గంట, 4 నుంచి మాకైతే డ్యూటీ షురూ అవుతుంది అనమాట. 4 నుంచి వాళ్ళ కూతురికి వాళ్ళ కొడుక్కి ఫుడ్ పట్టుకెళ్ళేసి వాళ్ళ ఇంటికి ఇచ్చేటప్పటికి అయితే 1 గంట టైం. ఇంకా 5 మళ్ళీ రిటర్న్ బ్యాక్ హోమ్ అనమాట. నెక్స్ట్ మళ్ళీ 6 అయితే వీళ్ళకి సల్లి అయిపోద్ది అంటే ప్రార్థన. వీళ్ళకి ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత నుంచి ఇక 6 నుంచి ఇంకా రోడ్డు మీద పడిపోతారు. ఇంకా షాపింగ్ మాల్ అవి ఇవి తిరిగి ఇంకేమైనా చిన్న చిన్న పనులు, పెద్ద పనులు ఏమైనా ఉంటాయని చూసుకుంటారు వాళ్ళు. రూమ్కి వెళ్ళి మళ్ళీ పడుకున్నప్పుడు మళ్ళీ రొటీన్ 4 అయితే అవుతుంది. ఇక ఈ రంజాన్ అయితే మా డ్యూటీలు అయితే అలా ఉంటాయి. మేము దీనికే చాలా ఫీల్ అయిపోతుంటాం, అబ్బా చాలా ఎక్కువ డ్యూటీ అయిపోయిందిరా, చావు దెబ్బేస్తుంది అని అనుకుంటాం. కానీ మాకన్నా ఎక్కువగా కష్టపడేది ఆడవాళ్ళు. ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళని కద్దమ్మ అని పిలుస్తారు. కద్దమ్మలు కష్టపడే కష్టం అయితే చాలా ఎక్కువ. మేము పడే కష్టం వాళ్ళు పావంతు కూడా కాదు, వాళ్ళు చాలా కష్టం అయితే పడతారు. వాళ్ళకి పొద్దున 10 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా పొద్దున 10 నుంచి దగ్గర 10-20 ఐటమ్స్ అయితే చేస్తారన్నమాట మేము తినడానికి. నెక్స్ట్ ఇంట్లో అరబ్బులు తినడానికి, వాళ్ళ కూతురికి కొడుక్కి అని చాలా రకరకాలుగా వంటలు అయితే వండుతారు. వాళ్ళకి వంటలు వండి వాళ్ళకి పంపించి మళ్ళీ వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళకి తిండి పెట్టి అవన్నీ క్లీన్ చేసుకొని ఇవన్నీ చేసుకునేటివి చాలా ఇబ్బంది అయితే పడతారు కద్దమ్మలు. మామూలు టైం కన్నా రంజాన్ టైంలో చాలా ఎక్కువ డ్యూటీ ఉంటుంది ఆడవాళ్ళకి. నిజంగా ఈ రంజాన్ డ్యూటీలో చేసే ఆడవాళ్ళకి అయితే సెల్యూట్ చేయొచ్చు, చాలా కష్టపడతారు వాళ్ళు. మేమైతే ఇంకా కొంత దానికే మేడం ఫోన్ చేసి బండి స్టార్ట్ చేయి, అక్కడ తీసుకెళ్ళాలి ఇక్కడ తీసుకెళ్ళాలి ఫుడ్ అన్నదానికి మేము అనుకుంటాం, అబ్బా చాలా కష్టపడేస్తుంది ఇది, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడేస్తుంది అనుకుంటాం. కానీ ఈ కద్దమ్మలు చేసే పనిలో మాది ఒక పావు కూడా కాదు, పావు చాలా తక్కువ ఉన్నాడు మేము చేసేది. మా మేడం ఫోన్ చేస్తే బండి స్టార్ట్ చేస్తాం, ఫుడ్ పట్టుకెళ్ళడం, లేకుంటే మేడంని అటు ఇటు తీసుకెళ్ళి తిప్పి రావడం తప్పితే ఇంకా అంత మీ డ్యూటీ ఉండదు. ఒక్కొక్క రోజు ఇదేనా ఉంటుంది, ఒక్కొక్క రోజు ఇది కూడా ఉంటుంది. మాకు చాలా ఖాళీగా అయితే ఉంటాం. కానీ ఆడవాళ్ళకి అలా కాదు, నార్మల్ టైంలో కూడా మేడం ఎదురుగా ఉంటే సావ తిప్పుతా ఉంటది, అది తీ ఇది తీ, అది పట్టరా అని చెప్పానండి. నిజంగా ఖత్తర్లోనే కాదు, ఆల్ ఓవర్ అరబిక్ కంట్రీస్ అన్నమాట. ప్రతి అరబిక్ కంట్రీ చేసిన ఆడవాళ్ళకి సెల్యూట్. ఫైనల్ గా మా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక మా ఇంటికి చాలా దగ్గరలో అయితే ఉన్నా. కష్టమేమో అనుకుంటాం కానీ మా పని అయితే కష్టం కాదు. ఎవరు డ్యూటీలు అనుకుంటే ఎవరి కష్టాలు అనుకుంటే మనం ఎవరిది కష్టం ఏం చెప్పలేము. మాది ఎంతకంత పర్లేదు, కానీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళది చాలా కష్టం పని. సో ఫైనల్ గా మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మరో కొత్త వీడియోతో మీ ఆంధ్రాబి రాజేష్.